అయితే చిరంజీవి గారేమో గ్రేస్, వెంకీ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది డిఫరెంట్. కదా! మరి ఇద్దరిని మ్యాచ్ చేయాలి, మేనేజ్ చేయాలి, ఒకే సాంగ్‌లో అవును. చూపించాలనేది అవును. టాస్క్ కదా మరి. అవునండి. సో, అవును. మరి ఎలా అనిపించింది? సో, లొకేషన్‌లో ఏంటి పరిస్థితి? అంటే మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారిదేమి ఫుల్ గ్రేస్‌గా ఉంటది. హ్మ్. ఈయన మొత్తం ఎనర్జీగా ఊపు హ్మ్. ఉంటది. హ్మ్. సో, ఈ 2 బాడీ లాంగ్వేజ్‌ని ఒకటే దాంట్లో తీసుకురావాలి. హ్మ్. సో, అలా మా అనిల్ గారు నేను కూర్చొని సరే ఇలా ఉంటది, ఇలా ఉంటది అనంటే ఆయన కూడా డిస్కషన్ చేసి ఇలా చేద్దాం అని. అంటే మెయిన్‌గా ఏంటంటే సెపరేట్ చేయకుండా హ్మ్. ఒకటే ఫ్రేమ్‌లో ఉండాలి అని హ్మ్. టార్గెట్. హ్మ్. సో, అలా అది వాళ్ళకి కూడా ఏంటంటే ప్రతి మూవ్‌మెంట్ ఎంజాయ్ చేసుకొని చేశారండి. హ్మ్. ఈవెన్ మీరు ప్రతి ఫ్రేమ్‌లో చూస్తే ఏంటంటే ఫుల్ స్మైల్ అండ్ ఒక వైబ్‌లో ఉంటారు. వైబ్‌లో ఉంటది. కలర్‌ఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లు అస్సలు గాని, డ్రెస్సులు గాని. మీరు అంటే ఇది చూసింది జస్ట్ చిన్న బిట్టే అండి. హ్మ్. ఫుల్ సాంగ్ అద్దిరిపోద్ది. హ్మ్. థియేటర్‌లో హ్మ్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారండి. యెస్. యాహ్! అయితే మరి 'నయనతార' గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. యాహ్! అంటే ఆవిడ 100% చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడం, దట్టు ఆవిడ అసలెప్పుడు ప్రమోషన్‌కి రాని వ్యక్తి అనిల్ గారి దెబ్బకి ప్రమోషన్స్ కూడా చేయడం. మొన్న రీసెంట్‌గా ఒక వీడియో ఆహ్, వదిలారు. అది ఆహ్, క్రేజీ ఉంది అసలు. అవును. సో, మరి ఆవిడది ఎలా ఉండేది? అంటే లేడీ సూపర్ స్టార్ కదా! ఎంత కాదన్నా. యెస్ అండి. ఫస్ట్ మీసాల పిల్ల కంపోజ్ చేసిన తర్వాత హ్మ్. వన్ డే ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత హ్మ్. ఫస్ట్ అప్రిషియేట్ చేసింది నయనతార గారు. అంటే హ్మ్. మాస్టర్ స్టెప్స్ చాలా బాగున్నాయి అని హ్మ్. చెప్పింది నయనతార గారు. హ్మ్. అయితే చిరంజీవి గారు అప్రిషియేట్ చేయడం, వెంకటేష్ గారు అప్రిషియేట్ చేయడం ఇదంతా ఒక ఎత్తు. అయితే 'నయనతార' గారు చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావడం, యాహ్! తెలుగు సినిమాల్లో కనిపించడం. ప్లస్ ఇంకోటేంటంటే ఆమె కూడా డాన్స్ ఇరగదీస్తారు. బట్ చేస్తారు. అవును. దీంట్లో డాన్స్ లేకపోయినా కూడా లేదండి. డాన్స్ ఉంది. దీంట్లోనా? ఉంది. 'మీసాల పిల్లలోనా'? యాక్చువల్లీ మీసాల పిల్లలో దాచారా? మీరు ఓకే. చెప్పేసా. లీక్ చేసారయితే మాస్టర్. ఆ! లేదు. మీరు డెఫినెట్‌గా మీరు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. ఆ! అదే అంటున్నా మీసాల పిల్లలో ఇంకా చాలా ఉందండి. మంచి హ్మ్. సర్ప్రైజ్‌లున్నాయి. హ్మ్. మరి లేడీ సూపర్ స్టార్ గదా! మరి ఆవిడ రియాక్షన్ ఏంటి మీ సాంగ్‌కి, మీ కొరియోగ్రఫీకి? ఆవిడ ఆవిడిచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్స్? నేను కొన్ని మూమెంట్స్ చెప్పేటప్పుడు అండ్ ఫస్ట్ డే షూట్ అయిన తర్వాత హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆడియనే ఆవిడ. హ్మ్. చాలా బాగున్నాయి మాస్టర్ స్టెప్స్ అన్నీ. హ్మ్. చాలా చేపించారు అని హ్మ్. చెప్పారు. హ్మ్. నాకు ఇంకా అక్కడి నుంచి అంటే ఇక్కడ మెగాస్టార్, అక్కడ ఆవిడ ఒక సూపర్ స్టార్. హ్మ్. ఇద్దరు కలిసి నేను కంపోజ్ చేసినప్పుడు అక్కడే స్టార్ట్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. హ్మ్. యాహ్! ఆవిడ కూడా చాలా చాలా త్వరలో మాస్టర్ తమిళ్‌లో కూడా చెప్తాను. ఓహ్! ఆఫర్‌లొచ్చినాయన్నమాట అయితే. యాహ్! హ్మ్. అలా అన్నారు. ఆవిడని ఇంప్రెస్ చేయడం అంటే మామూలు విషయం గాదు. నిజంగా అంటే ఆవిడ కూడా చాలా హ్యాపీ. బేసిక్‌గా చేసి ఎళ్ళిపోవచ్చు. బట్ ఇంక మళ్ళీ మీకు రిఫర్ చేస్తానని చెప్పడం అనేది గొప్ప. అది ఆ! ఆ నాట్ ఓన్లీ ద విషయం. కాంప్లిమెంట్ గదా! మోర్ 100% దాన్ ఎ కాంప్లిమెంట్ ఇట్స్. హ్మ్. 100% ట్రూ హ్మ్. అండి. ట్రూ. సో, మరి అయితే